అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టూడియోలో మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ సలహాదారులుగా నలుగురిని నియమించడం అంటూ జరిగిందండి. వాళ్ళ పేర్లు వచ్చి సుచిత్ర ఎల్ల గారు, కేపీసీ గాంధీ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, సోమనాథ్ గారు. వీళ్ళ నలుగురిని గౌరవ సలహాదారులుగా బాబు గారు అంటూ నియమించడం జరిగింది ఏపీ సీఎం గారు. అయితే ఇప్పుడున్నటువంటి సలహాదారుల యొక్క ఎందుకు వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఏంది, గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు సలహాదారులుగా ఉండేవారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులకి అప్పుడున్న ప్రభుత్వంలోని సలహాదారులకి వ్యత్యాసం ఏముందండి? అంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ సలహాదారులను నియమించినందుకు రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర యువత తరపున, ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు, అభినందనలు రెండూ తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కేవలం ప్రతిభ మాత్రమే కన్సిడర్ చేసుకొని నియమించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అంటే వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకింగ్ అంటే మినిస్ట్రీ హోదా ఉంటుందంట. ఎస్, అక్కడికే వస్తున్నాను. సరే, వాళ్ళను మరి మన రాష్ట్ర పునర్నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకు పునర్నిర్మాణం అంటున్నానంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం కానీ, ప్రతి ఒక్క శాఖలో జరిగినటువంటి విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి అక్రమాలు, విచ్చలవిడి దౌర్జన్యాలు, విచ్చలవిడి కబ్జాలు ఇన్ని జరగడం వల్ల దానిని మళ్ళా అంటే పారదర్శకంగా ప్రజల వద్దకే పాలన అందించే విధంగా అదే తరహాలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమం జరగాలంటే మంచి ఎక్స్పర్ట్స్ అయితే కావాలిగా సలహాదారులుగా. మరి ఆయా శాఖల్లో ఉన్నటువంటి నిపుణులు సలహాదారులుగా పెట్టుకుంటే మరి ఖచ్చితంగా అయితే వాళ్ళు మార్గాలు అయితే చూపిస్తారు కదా. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరున్నారండి రాష్ట్రంలో? నటరాజన్ చంద్రశేఖరన్ గారు. మరి అలా ఉండడం వల్లే కదా టాప్ 500 జాబితాలో ఎవరైతే కంపెనీలు ఉన్నాయో దాదాపు 2500 మందితో నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో అయితే కలిశారు కదా ప్రతినిధులతో. అంటే ఈ చంద్రశేఖరన్ వచ్చి టీసీఎస్ కంపెనీ సీఈఓనా? ఎస్. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు కాబట్టి 9 నెలల లోపనే దాదాపు 6 లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు జరిగాయి రాష్ట్రంలో కంపెనీలతో. మరి సరే, అంతటితో సరిపెట్టుకుంటామా? మరి 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, మరి ఆ హామీ మేరకు పని చేయాలి అంటే యుద్ధ ప్రాతిపదికన అయితే ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిపుణుల సలహా తీసుకొని ముందుకెళ్తే త్వరితగతిన మనం అందుకుందే విధంగా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించారు. మరి ఇప్పుడు భావిస్తే సరిపోతుందా? మరి నియమించాలి కదా. ఎవరెవరు నియమించాలి ఏదనేది మరి ఒక్కసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. మరి సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్ బయోటెక్తో పాటు ఎల్లా ఫౌండేషన్కి ఎండీగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికి గాను 2022లో వారి యొక్క భర్త అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మభూషణ్ పురస్కారం తీసుకున్న ఆమెకు ఈరోజు క్యాబినెట్ హోదా అంటే ఒక మంత్రికి ఏదైతే దక్కుతుందో ఆ హోదాలో గౌరవ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మరి అంతా బాగానే చెప్తున్నారు. మరి ఆమె రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నిర్వహించాల్సినటువంటి విధులైతే కూడా చెప్పాలిగా ప్రజలకి. మరి చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైనటువంటి సలహాలు ఇవ్వడం, మరి అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నటువంటి ఉత్తమ విధానాలని సూచించడం, మార్కెట్ అవకాశాలను పెంచడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, మరి మహిళా కళాకారులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించడంలో సూచనలు ఇవ్వడం, డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలతో పాటు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలను ఉపయోగించుకునేందుకు అవసరమైనటువంటి మద్దతు ఇవ్వడము, మరి ప్రత్యేక కళలకు భౌగోళిక గుర్తింపు జిఐ, మేధో సంపత్తి హక్కులు పొందేందుకు సహకారం అందించడం. ఇది ఈమె యొక్క విధులు. గౌరవ ప్రభుత్వ సలహాదారుగా 2 ఏళ్ల పాటు ఈ విధుల్లో కొనసాగుతున్నారు. మరి రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి గారికి కీలక బాధ్యత. మరి సతీష్ రెడ్డి గారు అందరికీ తెలుసండి. గతంలో ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త, సిస్టమ్ మేనేజర్, గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారుడుగా పనిచేశారు. డిఆర్డిఓ చైర్మన్గా, డిడిఆర్డి కార్యదర్శిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు గతంలో ఈయన. మరి మిషన్ శక్తి, లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్ క్షిపణి సాయంతో టార్పెడో విడుదల వ్యవస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు సతీష్ రెడ్డి గారు. మరి లండన్లోని రాయల్
ఏరోనాటికల్ సొసైటీ సభ్యత్వంతో పాటు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ మిసైల్ సిస్టమ్ అవార్డ్, ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్, నేషనల్ డిజైన్ అవార్డ్, హోమీ బాబా గోల్డ్ మెడల్ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు సతీష్ రెడ్డి గారు. ప్రస్తుతం రక్షణ సలహాదారుగా ఉన్నారు. మరి ఈయనకి ఇవ్వాల్సినటువంటి అయితే స్థానం ఇదేగా సతీష్ రెడ్డి గారికి. మరి ఇంత స్థాయిలో ప్రతిభ ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీష్ రెడ్డి గారికి ఇవ్వడం మేము గౌరవప్రదంగా భావిస్తున్నాము, చాలా హర్షణీయంగా భావిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మరి ఈయన నిర్వర్తించాల్సినటువంటి విధులు ఏమున్నాయో, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన తయారీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహించడం, అభివృద్ధి చెందుతున్న రక్షణ సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్సెన్సీల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడము, డీప్ టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర డిజిటల్ సాంకేతికతను రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా సలహాలు, రక్షణ రంగ తయారీదారులకు సులభతర వ్యాపార నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలను సూచించడం, మరి పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించడం, ప్రపంచ స్థాయి రక్షణ సంస్థలు, ఎంఎస్ఎంఈలతో కలిసి భాగస్వామ్య వేదికల ఏర్పాటుపై సలహాలు, సూచనలు ఇవ్వడం. మరి ఇవ్వండి సతీష్ రెడ్డి గారి యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇవి. మరి ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీ గాంధీ గారు. డాక్టర్ కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల ఫోరెన్సిక్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పనిచేసి ఫోరెన్సిక్ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ కూడా చేశారు. ఫోరెన్సిక్ సైన్స్కు సంబంధించి సొంతంగా ట్రూత్ ల్యాబ్స్ను స్థాపించారు. ప్రస్తుతం దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి ఈయనకు కూడా ఇవ్వాల్సిందేదే, గౌరవంగా మనం గౌరవించుకోవాల్సిందేదే. మరి సలహాదారుగా అతనికి ఇచ్చినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రపంచంలో అమల్లో ఉన్నటువంటి అత్యుత్తమ ఆచరణలకు అనుగుణంగా రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులు మెరుగుపరిచేందుకు నిధులు ఎలా రాబట్టాలనే దానిపై సలహాలు ఇవ్వడం, నిధులు, వేట, నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపులకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్కు సహకారం, అంతర్జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనల సంస్థల సహకారంతో ఆ టెక్నాలజీ మనకు లభించేలా చూడటం, ఫోరెన్సిక్ ప్రయోగశాల స్థాపన, వాటి ఆధునీకరణపై దిశానిర్దేశము, ఫోరెన్సిక్ సైన్స్ విద్య కోర్సులు మరిన్ని అందించేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం. 2 ఏళ్ల పాటు సాగనున్న ఈ పదవీ కాలంలో ఆయన చేయాల్సినటువంటి విధులు ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్కు కూడా కీలక బాధ్యతలు. మరి సోమనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికత రంగ గౌరవ సలహాదారులుగా నియమితులైనటువంటి శ్రీధర మణిక్కర్ సోమనాథ్కి ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవం ఉందండి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంటే, సోమనాథ్ గారికి 4 దశాబ్దాల విశేష అనుభవం ఉంది ఈ అంతరిక్ష సాంకేతికత రంగంలో. మరి 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో చైర్మన్గా పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్ కమిషన్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఎలాంటి వ్యక్తికి మనం ఇచ్చామనేది ఇక్కడ ప్రజలు ఆలోచన చేయాలి. మరి ఆయనకి ఇచ్చినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవడానికి అనువుగా అవసరమైనటువంటి విధానాల రూపకల్పనకు సలహాలు ఇవ్వడం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, వాతావరణ మార్పులు, స్మార్ట్ సిటీలు, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అవసరమైన సూచనలు ఇవ్వడము, అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్బులు, టెస్టింగ్ సదుపాయాలు, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుపై మార్గదర్శకత్వము, జిఐఎస్, శాటిలైట్ నేవిగేషన్, ఏఐ ఆధారిత స్పేస్ అనలిటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, స్పేస్ అప్లికేషన్స్ డెవలప్మెంట్స్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి వీలుగా తోడుగా అందించడము. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటివి ఒక్కొక్కరిగా విధులు ఇచ్చిందండి. వీళ్ళలో ఎవరైనా కానీ విభేదించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేదండి. నాకు ఒక మాట మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపించిందండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రక్షణ శాఖ గురించి ఆయన సతీష్ రెడ్డి గురించి మీరు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు వాస్తవం అనిపించింది. ఆయన యూకేలోనూ అక్కడ పలానా అవార్డులు మీరు చెప్తానే ఉన్నారు, లిస్ట్ అంతా చెప్తానే ఉన్నారు. ఆ టైంలో నాకు
అసలు బాబు గారు అడిగితే అంటే ఒక దేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం విషయంలో అడిగితే ఆయనకు అంత టైం ఉందా, ఆయన వచ్చి ఇక్కడ చేయగలరా, చేస్తాడా అని అంత అనిపించిందండి. అటువంటి వాళ్ళని కూడా ఈ యొక్క ప్రభుత్వంలోకి డ్రాఫ్ట్ చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఇక్కడ ఒక్క ఇప్పుడు ఇచ్చినటువంటి గౌరవ ప్రభుత్వ సలహాదారులే కాకోకుండా ఇందాకే చెప్పాను టాస్క్ ఫోర్స్ చైర్మన్, ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ అని చెప్పేసి నటరాజన్ చంద్రశేఖర్ గారిని కూడా ఒకవైపు ఆయన పని చేసుకుంటూ ఆయన కంపెనీకి ఆయన మీద ఇంకో బాధ్యత పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవనిర్మాణ నగరాలుగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పైన కూడా ఒక్కో నగరాన్ని ఒక్కో రంగంలో అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక్కో జిల్లాను ఒక్కో నగరంగా, అంటే అది ఏంది, వైద్య నగరం అని, తర్వాత న్యాయ నగరం అని చెప్పేసి, తర్వాత ఆర్థిక నగరం అని చెప్పేసి, కళల నగరం అని చెప్పేసి, ఇలా ఒక్కో జిల్లాను ఒక్కో నగరంగా మార్చడానికి ఒక్కో రంగంలో నిపుణులైనటువంటి ప్రముఖులని తీసుకొని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తే ఎందుకు జరగదండి అభివృద్ధి? మరి వీళ్ళల్లో ఎవరైనా పని చేయని వారు ఉన్నారా? వారి వారి రంగాల్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు, నిపుణులు, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరు సలహాదారులుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? 1,30,00,000 గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకుంటా ఉన్నారు నెల. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉండి సకల శాఖ మంత్రిగా కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు పొందిన మాట అయితే వాస్తవమేగా. మరి ఎవరు ఏమి సలహాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయేది? మీరు ఇందాక చెప్పారు కదండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఈయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి బాబాయ్ హత్యని సాక్షిలో ఏ విధంగా రాయాలి, అదే విధంగా ఆఖరి సంవత్సరం గవర్నమెంట్ జీవో ఇవ్వకుండా వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారు జీతం రూపంలో. సో లాస్ట్ ఒక సంవత్సరం జీవో ఇవ్వకుండా ఉంటే ఈ వీళ్ళకేమో గవర్నమెంట్ నుంచేమో డబ్బులు వెళ్తానే ఉన్నాయి అన్అఫిషియల్గా 1000 కోట్ల స్కామ్ అది. అవన్నీ మొత్తం ఆలోచన చేసేదంతా మీరు చెప్పినట్టు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అదొక పెద్ద స్కామ్. ఇటువంటి సలహాలన్నీ అద్భుతంగా ఇచ్చారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారే కాదండి 44 నుంచి 45 మంది సలహాదారులుగా ఉండి దాదాపు 140 కోట్ల రూపాయలు కేవలం వారికి జీతాలు ఇచ్చారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో మీడియా ముందు INPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ పోడియం ముందు మాట్లాడినది ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే నేను ఏమంటున్నానంటే ఎవరిని నియమిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందనేది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క దాంట్లోనూ నిశ్చితంగా గమనిస్తూ చేస్తున్నారనే దాంట్లో సందేహం లేదండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, అద్భుతమైన విషయాలు చర్చించారు. నమస్తే అండి.